శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధై వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. మహిషాసుర సంహారానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని మీరు విని ఉన్నారు. అమ్మవారు ఎప్పుడెప్పుడు జగత్తు యందు ధర్మమునకు వైక్లభ్యము కలిగితే, ఎప్పుడెప్పుడు వేద ప్రమాణమునకు హాని జరిగితే అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. చేసి ఆ రాక్షసుల్ని దునుమాడి మళ్లీ సనాతన ధర్మాన్ని, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెడుతుంటుంది. ఆమెను నమ్ముకున్నటువంటి భక్తులైనటువంటి వారిని సదా కాపాడుతుంటుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే దేవతలు ప్రార్థన చేసినప్పుడు శుంభ నిశుంభుల్ని సంహరించినటువంటి ఘట్టాన్ని ఇవాళ మహర్షి మనకి వివరణ చేస్తున్నారు. అందులో పూర్వకాలంలో శుంభ నిశుంభులనేటటువంటి దానవులు పాతాళంలో పూర్వం పారిపోయి నివాసం ఏర్పరచుకున్నటువంటి వారు భూమి మీదకు వచ్చారు. వచ్చి వారు ఒకే ఆసనం మీద కూర్చుని పావన పుష్కర తీర్థమునందు నీరు, ఆహారము రెండిటిని విడిచిపెట్టి బ్రహ్మగారి కోసమని ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశారు. ఇందులో మీకు నేను తరచుగా మనవి చేస్తూ ఉంటాను, రాక్షసుల యొక్క తపస్సుకి ఋషుల యొక్క తపస్సుకి ఉండేటటువంటి ప్రధానమైన తేడా, రాక్షసులు ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు, శరీరాన్ని ఖేద పెడతారు, ఇంద్రియాన్ని నిగ్రహించినట్లుగా ఉంటారు. కానీ పావుని కాలు కింద తొక్కి పెట్టినట్టు తొక్కి పెట్టడమే తప్ప అది ఇంద్రియ విజయం మాత్రము కాదు. అటువంటి స్థితిలో చిట్ట చివరికి ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత వారు ఎప్పుడు కోరుకున్నా ఏది కోరుకుంటారంటే భోగాపేక్షతో ఉంటారు. కాబట్టి ఆ భోగమును అనుభవించడానికి ఈ శరీరం ఉండాలి, కాబట్టి ఈ శరీరం మరణించకుండా ఉండాలని అడుగుతుంటారు. అది పూర్తి అజ్ఞానంతో, తమోగుణంతో కూడుకున్నటువంటి తపస్సుగా ఉంటుంది. అందుకే రాక్షసులు ఎక్కడ తపస్సు చేసినా బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు అడిగేటటువంటి వరం ఒకే ఒక్కటి ఉంటుంది, నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉండాలి, మరణం అన్నది రాకూడదు. అసలు దేనికి మరణం లేదో అది ఆత్మయ్యి ఉంది. ఆ జ్ఞానము కలిగితే కొత్తగా మరణం కలగకూడదు అని అడగవలసినటువంటి అవసరమే ఉండదు. కానీ ఆత్మ నేను అన్న సత్యం ఎరుకలోకి రాక కేవలం శరీరమే నేననేటటువంటి అజ్ఞానము నుండి నిలబడిపోయినటువంటి వారు ఆ శరీరము ఉండిపోవాలని కోరుకుంటారు. ఆ శరీరము ఉండిపోవాలని కోరుకుంటే ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. ఇదే బ్రహ్మగారు చెప్తూ ఉంటారు. మీరు ఏ రాక్షసుని యొక్క జీవితాన్ని, ఏ రాక్షసుని యొక్క తపస్సు చూడండి, ఇదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సుకి మెచ్చుకున్నటువంటి వారై బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మగారు ఎదుట నిలబడ్డారు, నమస్కారం చేశారు, స్తోత్రం చేశారు. చేసి వరం అడిగారు. పురుషైర్ రమరాధైశ్చామానవైర్ మృగపక్షిభిః అవధ్యత్వం కృపాసింధో దేహి నౌ వాంఛితం వరం నారీ బలవతీ కాస్తీయానో నాశం కరిష్యతి నభిధీవ స్త్రియః కామం త్రైలోక్య సచరాచరే అవధ్యౌ భ్రాతరౌ స్యాతం నరేభ్యః పంకజోద్భవ భయం న స్త్రీజనేభ్యశ్చ స్వభావాదబలాహిసా ఇతి శ్రుత్వా తయోర్వాక్యం ప్రదదౌ వంచితం వరం బ్రహ్మ ప్రసన్న మనసా జగామాద స్వమాలయం. బ్రహ్మగారిని వాళ్ళు అడిగింది ఏమిటంటే, మేము ఎప్పటికీ కూడా మరణించకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించవలసింది. బ్రహ్మగారు అన్నారు, పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టవలసింది, అది సిద్ధాంతం. బ్రహ్మాండంలోంచి వస్తోంది పిండాండం, మళ్ళీ పిండాండం బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకేదైనా అడగండి, అది ఇవ్వడం అన్నది కుదిరే విషయం కాదు. వాళ్ళన్నారు, మేము దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత, మృగముల చేత, పక్షుల చేత మేము మరణింపకుండా ఉండునుగాక. కానీ మేము ఆడదాని చేతిలో చనిపోకూడదన్న వరం మాత్రం మేము అడగం. ఎందుకు అడగం? స్వభావాద్ అబలాహిస, అసలు స్వభావము చేతయే అబల. అది వాళ్ళ యొక్క ఎంత గొప్పగా ప్రతిపాదిస్తారో చూడండి. ఇప్పుడు కొత్తగా తెచ్చి పెట్టుకోవడానికి అది కృతకం, నిలబడేది కాదు. స్వభావము చేత, పుట్టుక చేత వారు అబలలు. కాబట్టి బలమైనటువంటి దేహము కాదు, బలమైన శరీరము కాదు. కానప్పుడు అసలు మాతో వాళ్ళు యుద్ధం చేయడం, వాళ్ళు మమ్మల్ని నిగ్రహించడం అన్నది కుదరనే కుదరదు.
మేము బలంలో దేవదానవులకే లొంగనటువంటి వారమై అంత ఎత్తున నిలబడిన వారం. వాళ్ళు పుట్టుక చేతనే అసలు బలము లేనటువంటి వారు. అటువంటి వారు మిమ్మల్ని ఏం చేస్తారు? కాబట్టి ఇంకా మేము అసలు ఆడవాళ్ళ పేరెత్తడం ఎందుకు? వాళ్ళ పేరే ఎత్తాం. కాబట్టి వాళ్ళ విషయంలో మేము అడగం. వాడు అడగకుండా ఊరుకుంటే వేరు, కానీ ప్రత్యేకించి ప్రస్తావన చేసి ఇంత పనికి మాలినది ఆడది అన్నట్లుగా మాట్లాడడం, వాళ్ళకి స్త్రీ అనబడేటటువంటి స్వరూపమునందే ఎంత ప్రీకార భావం ఉన్నది అన్నది వ్యక్తమవుతుంటుంది. మహిషాసురుడికున్నా అదే ప్రకృతి, శుంభులకున్నా ఇదే ప్రకృతి. కాబట్టి ఇప్పుడు అదే వరాన్ని ఆవిడ కృప చేసింది, చతుర్ముఖ బ్రహ్మగారు కృప చేశారు. తప్పకుండా మీరు స్త్రీ చేతిలో మరణిస్తారు తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణించరు. ఒక రకంగా అజ్ఞానం చేత అబలా అనుకున్నటువంటి ఆడది సబలగా కూడా నిలబడగలదు అని నిరూపించగలిగినటువంటి ఘట్టం ఏర్పడినప్పుడు వీళ్ళిద్దరూ మరణించడం జరుగుతుంది. మనం శుంభవధ మహిషాసురవధ చదివినప్పుడు ఏ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది? మనమంత తేలిగ్గా అబలా అనడానికి వీల్లేదు, వాళ్ళు సబలులే అనేటటువంటి విషయాన్ని మనం నమ్మవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రక్తబీజుడనేటటువంటి వాడు మహిషాసురుడికి తండ్రిగా ఒకప్పుడు ఉన్నటువంటి వ్యక్తి చితిమంటలలో కాలిపోయి ఇంకా తన కుమారుని యందు ఉండిపోయినటువంటి భ్రాంతి చేత రక్తబీజుడిగా జన్మించాడు. దేహాద్రుజిర సంపాతస్తస్య శస్త్రాహతస్య చ జాయతే చ యదా భూమా వ్యుత్పద్యంతే శనేకశః తాదృశాః పురుషాః క్రూరా బహవః శస్త్రపాణయః సంభవంతి తదాకారాస్తద్రూపాస్తతపరాక్రమ యుద్ధం పునస్తే కుర్వంతి పురుషా రక్త సంభవాః అతస్సోపి మహావీర్యః సంగ్రామే తీవ దుర్జయః అవధ్యః సర్వభూతానాం రక్తబీజో మహాసురః. వీళ్ళకి తోడు అగ్నికి వాయువు తోడైనట్టు ఇంకొక ఆయన తోడయ్యాడు, రక్తబీజుడు. ఈయన యొక్క గొప్పతనం ఏమిటి? నేను మహిషాసుర వధలో మీతో మనవి చేశాను. ఈయన్ని చంపడం కాదు, అసలు ఈయన మీదకి ఎవరైనా అస్త్రం కాని శస్త్రం కాని ప్రయోగిస్తే దానివల్ల ఆయన దేహమునకు ఏదైనా గాయం అయితే ఆ గాయంలోంచి స్రవించేటటువంటి నిప్పుటి యొక్క బిందువులు భూమి మీద ఎన్ని పడతాయో అంతమంది ఆయనతో సమానమైన బలమున్న రాక్షసులు పుడుతూ ఉంటారు. కాబట్టి ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తే ఆయన లాంటి రాక్షసులు చాలా మంది పడతారు. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి క్రూరుడైన రక్తబీజుడు కూడా శుంభులకి తోడయ్యాడు. ఇప్పుడు వెంటనే వాళ్ళు చేసే పని ఏంటి? స్వర్గాన్ని ఆక్రమిస్తారు, దేవేంద్రుణ్ణి పదవీచ్యుతుల్ని చేస్తారు. మీకు నేను ఎన్నో పర్యాయములు మనవి చేశాను దేవీ భాగవతం చెప్తున్నప్పుడు. లోపల ఉండేటటువంటి మంచి గుణములే దేవతలు, లోపల ఉండేటటువంటి చెడ్డ గుణములే రాక్షసులు. పూర్తిగా దేవతలు ఉండడం కుదరదు, పూర్తిగా రాక్షసులు ఉండడం కుదరదు. కానీ దేవతలని రాక్షసులు ఓడించి రాక్షసులు కాని ఆక్రమించి సింహాసనం మీద కూర్చునుంటే అటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం వల్ల ఏర్పడేటటువంటి పరిణామం ఏమిటంటే సమాజమంతా పీడ పొందుతుంది. లోపల ఉన్నటువంటి దేవతలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాక్షసులు ప్రయత్నం చేసినా విఫలమైపోతున్న స్థితిలో కనీసం ఉండగలిగితే ఆ వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే శుంభులు దేవేంద్రుని సింహాసనం నుంచి తొలగించి తాము సింహాసనం మీద కూర్చున్నారో, రాక్షసులు సింహాసనం మీద కూర్చున్నారో ఆ సమాజమునకు శాంతి ఉండదు. వాళ్ళ చేత పరిపాలింపబడినప్పుడు వాళ్ళు లోభము చేత ఇతరమైనటువంటి దుర్గుణముల చేత ఆవహింపబడి ఉంటారు. తత్కారణము వలన వారి ప్రవర్తన ఎప్పుడూ కంటకప్రాయంగానే ఉంటుంది, ఇతరులకు బాధ కల్పించేదిగానే ఉంటుంది. అందుకని వారు దేవతలందరినీ ఓడించారు. ఇప్పుడు ఆ దేవతలందరూ తమ తమ స్థానములను విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి దూరంగా ఎక్కడో అరణ్యాల్లో పర్వతాల్లో గుహల్లో తలదాచుకున్నారు. ఎంతకాలం ఇలా ఉంటారు? శుంభులు కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఆలోచించారు, ఈయన్ని సంహరించడం మన వలన కాదు. ఎందుచేత అంటే ఈయన ఎవ్వరి చేత సంహరింపబడకుండా వరం కోరి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన సంహరింపబడాలంటే ఒక్కడే సంహరించాలి, ఆడది సంహరించాలి. ఆడది అంటే ఎవరో పడితే వాళ్ళు వెళ్ళి సంహరించేయడం కుదురుతుందా? నరవానరములను అడగలేదు కనుక రావణుడు ఎవరో కోతి ఓ మనిషి వెళ్ళి సంహరించేయడం కుదురుతుందా? అవతల వాడి పరాక్రమాన్ని బట్టి ఆయన్ని ఢీకొట్టగలిగినటువంటి పరాక్రమశాలి తత్తుల్యమైనటువంటి శౌర్యము ఉన్నటువంటి వాళ్లే సంహరించాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి? మళ్లీ పరాశక్తిని ఆశ్రయించాలి. కాబట్టి వాళ్ళందరూ చండికాదేవిని ప్రార్థన చేశారు.
చండికాదేవి అన్న మాట దేవీ భాగవతంలో తరచుగా వినపడుతుంటుంది. ఇది ఘోర అఘోర రూపముల యొక్క కలయిక. చిండిక అన్న మాట చిడి కోపమే ఇది చిండిహి. చాలా కోపంతో ఉన్నటువంటి అమ్మవారి పేరు చిండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చిండికాదేవికి నమస్కారం చేయడమే అయ్యి బాబాయ్ ఆవిడ కోపంతో ఉంటుంది కదండి అంటారు. కాదు, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లవాడు సరిగా చదవట్లేదు, పాఠశాలకు వెళ్ళటం లేదు, ఏవో స్నేహితులతో కలిసి ఎక్కడో ఆడుకుంటున్నాడు. రోజు నేను పాఠశాలకు వెళ్ళొచ్చానమ్మా చదువుకుంటున్నానని చెప్తున్నాడు. ఒక రోజున అమ్మ దేవాలయానికి వెడుతుంటే ఆ పాఠశాలలో పిల్లలకి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు కూడా కనపడ్డాడు. అమ్మ మీ పిల్లవాడు పాఠశాలకు రావట్లేదు, వాడు వచ్చి నెల్లాళ్ళయింది, వాడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడని తెలిసింది స్నేహితులను అడిగితే, కానీ వాడు ఏటి వద్దున ఆటలు ఆడుకుంటున్నాడు, వాడు రావట్లేదు అంది అన్నారు ఆ ఉపాధ్యాయుడు. తల్లి ఇంటికి వచ్చింది. ఆ పిల్లవాడిని చూడగానే ఎలా బడికి వెళ్ళావా అంది. అయ్యో అదేంటమ్మా వెళ్ళొచ్చావా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత కోపం వస్తుంది, చాలా కోపం వచ్చి పిల్లాన్ని పట్టుకుని వాడిని గుంచి వీపు మీద అదే పనిగా 4 దెబ్బలేస్తుంది. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు, అలా దెబ్బలు కొడుతున్నటువంటి అమ్మ క్రూరమైన స్వరూపమా, పిల్లవాణ్ణి బాగు చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉండడం వల్ల ప్రేమ కోపము చేత కప్పబడి ఆ పిల్లవాణ్ణి సంస్కరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి అమ్మ స్వరూపమా? కోపమునందు కూడా అమ్మయందు అంతర్లీనముగా ఉన్నది ప్రేమయే. అయినప్పుడు భయం ఎందుకు? కోపం ఎవరి మీద? దుష్ప్రవర్తన మీద. కోపం ఎవరి మీద? తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళ మీద. తప్పుడు మార్గంలో ఉన్న వారికి ఆవిడ చిండి, భక్తులైనటువంటి వారికి ఆవిడ అనుగ్రహ ప్రదాత. ఆవిడ పార్వతి, లక్ష్మి, సరస్వతి, శారద సమస్తం. కాళికా స్వరూపాన్ని ఆరాధించినటువంటి రామకృష్ణ పరమహంస జ్ఞానాన్ని పొందలేదా? కాబట్టి ఈ స్వరూపంతో అమ్మవారిని ఆరాధించలేము అన్న మాట అనకూడదు. ఏ రూపంలో ఉన్నా మా అమ్మ అమ్మే. మా అమ్మ దుష్టుల మీద కోప్పడింది తప్ప నా మీద ఎందుకు కోప్పడుతుంది? బడికెళ్ళని పిల్లాన్ని అమ్మ కొట్టినట్టు దుష్టులైన వారిని నిగ్రహిస్తోందని తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి చెడి కోపమే ఇది చిండిహి. కోపంగా ఉన్న అమ్మవారి యొక్క స్వరూపమునకు చండీదేవి అన్న పేరు వెనక ఉన్నటువంటి అంతరార్థం, ఆ తల్లి సమాజమును పాడు చేసి అధర్మమునందు ప్రవర్తించేటటువంటి వారిని నిగ్రహించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. ఇప్పుడు దేవతలకు ఎవరు కావాలి? ఆ చండీదేవే కావాలి. ఎందుకు కావాలి? వాళ్ళకి ఆవిడ ప్రసన్నమూర్తి, ఆవిడ అఘోర రూపం వాళ్ళ పట్ల. అవతల శుంభనిశుంభులకి ఆవిడ ఘోర రూపం, వాళ్ళని సంహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతలు ప్రార్థన చేశారు. నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథే మదానంద రూపే సురానందదేతే నమో దానవాంత ప్రదే మానవానామనేకార్థదే భక్తి గమ్యస్వరూపే నతే నామ సంఖ్యా నతే రూపమీదృక్పదా కోపి వేదాది దేవస్వరూపే తమేవాపి సర్వేషు శక్తి స్వరూపా ప్రజా సృష్టి సంహార కాలే సదైవ స్మృతిస్త్వం ధృతిస్త్వం తమేవాసి బుద్ధిర్జరా పుష్టి పుష్టి ధృతి కాంతి శాంతి సువిద్యా సులక్ష్మీ గతి కీర్తి మేధా తమేవాసి విశ్వస్య బీజం పురాణం యదా ఈశ్వరూపైః కరోషీహ కార్యం సురాణంచ తేభ్యో గమామోద్యశాంత్యైః క్షమాయోగ నిద్రా దయాత్వం వివక్షా స్థితా సర్వభూతేషు శక్తై స్వరూపైః అని వాళ్ళు ప్రార్థన చేశారు. అమ్మా, ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మము గతి తప్పుతుందో అప్పుడప్పుడు దాన్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి స్వరూపము కలిగినటువంటి దానివి. సృష్టి కార్యం జరిగినా బ్రహ్మగారియందు సృష్టి చేయగలిగిన శక్తి స్వరూపం నీవే. శ్రీ మహావిష్ణువునందు స్థితిని నిర్వహించగలిగిన శక్తి స్వరూపానికి నువ్వే. హరుడు లోకాన్ని లయం చేసినా లయం చెయ్యగలిగినటువంటి హరుని యొక్క అంతర్లీనమైన శక్తిగా ఉండేదానికి నువ్వే. అటువంటి తల్లి, ఇవాళ మాకు వచ్చినటువంటి ఆపద నుంచి మమ్మల్ని గట్టెక్కించడానికి నువ్వు సాకారమైనటువంటి రూపాన్ని పొంది వచ్చి శంభ నిశుంభుల్ని పరిమార్చి మమ్మల్ని గట్టెక్కించి కాపాడాలి తల్లి, త్రాహి త్రాహి అని వాళ్ళు ప్రార్థన చేశారు. వెంటనే భక్తుల యొక్క ప్రార్థన ఆలకించినటువంటి తల్లి ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది అక్కడికి వచ్చి నిలబడి ఆ తల్లి ఆవిర్భవించగానే వీళ్ళు ఎందుకు ప్రార్థన చేశారో అర్థమైన తల్లి కాబట్టి శుంభనిశుంభుల్ని సంహరించడానికి వీలైనటువంటి స్వరూపాల్ని పొందింది. పార్వత్యాస్తు శరీరాద్వైని శృతా చాంబికా యదా కౌశికీతి సమస్తేషు తతో లోకేషు పఠ్యతే నిశ్రుతాయాం తు సస్యాం సా పార్వతీ తనువ్యత్యయాత్
కృష్ణరూపా దశంజాత కాళికా సా ప్రకీర్తిత మషీవర్ణా మహాఘోరా దైత్యానాం భయవర్ధిని కాళరాత్రీతి సా ప్రోక్తా సర్వకామ ఫలప్రదా అంబికాయాః పరం రూపం విరరాజ మనోహరం సర్వభూషణ సంయుక్తం లావణ్య గుణ సంయుతం. ఆ తల్లి పరాభట్టారికాదేవి అంటారు. అంటే సర్వుల చేత ఎప్పుడూ పూజింపబడి గౌరవింపబడి ఆరాధింపబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి ఆ తల్లి తన శరీరములో, ఆ పార్వతీదేవి తన యొక్క శరీరములోంచి ఒక స్వరూపాన్ని సృజించింది. ఆమెకి కౌశికి అని పేరు. ఆ కౌశికి అనేటటువంటి పేరుతో ఆమె శుంభనిశుంభుల్ని సంహరించడానికి ఒక అంశగా పైకొచ్చింది. ఆవిడే నల్లటి వర్ణము దాల్చినదై కాళీ స్వరూపమును పొందినది ఇంకొక స్వరూపంగా పక్కకొచ్చింది. మధ్యలో జగదంబ అయినటువంటి తల్లి కూర్చునుంది. ఇప్పుడు ఇటు కాళీ చేత కౌశికి చేత సేవింపబడుతున్నటువంటి జగదంబ యొక్క స్వరూపాన్ని నిరంతరము అంతటా స్వేచ్ఛగా మనని అడ్డగించేవారెవరనేటటువంటి ధైర్యంతో తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి శుంభనిశుంభుల యొక్క అనుమాయులైన కొంతమంది దైత్యులు అటుగా తిరుగుతూ ఆవిడ్ని చూశారు. చూసి రాక్షస బుద్ధి అంటే అలా ఉంటుంది. వీళ్ళందరూ ప్రార్థన చేశారు. ఈ తల్లి ఆవిర్భవించింది, ఆడదాని చేతిలో మరణం లేకుండా మన ప్రభువు కోరుకోలేదు, ఈవిడ మన ప్రభువుని సంహరిస్తుందేమో, మనందరికీ ప్రమాదం ఏర్పడుతుందేమో అన్న భయం వాడికి లేదు. వాడనుకున్నాడు, ఎంత అందంగా ఉందా, ఈవిడే మన ప్రభువుకి భార్య కావాలనుకున్నాడు. అనుకుని గబగబా పరిగెత్తుకెళ్లి తన ప్రభువుతో ఆ సుగ్రీవుడనేటటువంటి రాక్షసుడు ఒక మాట చెప్పాడు. అయ్యా, నువ్వు అనేకమైనటువంటి రత్నాలను తీసుకొచ్చావు, ఇంద్రుణ్ణి కొట్టి పట్టుకొచ్చావు, వరుణుణ్ణి కొట్టి పట్టుకొచ్చావు, దేవలోకాన్ని కొట్టి పట్టుకొచ్చావు, ఎన్నో అపురూపమైనటువంటి వస్తువులన్నిటినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఎన్ని గొప్ప గొప్ప వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టినా ఇంట్లో దీపం లేకపోతే ఆ వస్తువులన్నీ కనపడతాయా? వాటి శోభ తెలుస్తుందా? వాటి వైభవం ఏమో ప్రకాశిస్తుందా? అలా నీ ఇంట వాటి యొక్క వైభవాన్ని ప్రకాశింపచెయ్యగలిగిన రత్నములకు రత్నమైన పెద్ద రత్నాన్ని నువ్వు తేవడంలో ఏమరపాటు చెందావు. అదిగో అటువంటి స్త్రీ ఇప్పుడే ఆవిర్భవించింది. నేను చూశాం. పక్కన కౌశికి, కాళీ అనబడేటటువంటి రెండు స్వరూపములు ఆవిడ్ని సేవిస్తున్నాయి. ఎంత సౌందర్య రాశియో! ఆమెని నీ భార్యగా పొందితే నీ జన్మ ధన్యం అవుతుంది, నీ తెచ్చినటువంటి రత్నాలకి పెద్ద రత్నం అవుతుంది అన్నారు. వెంటనే ఆయన మంత్రుల్ని పంపించి తనని వివాహం చేసుకోవలసిందిగా అమ్మవారికి కబురు చేశాడు. అజ్ఞానం అంటే హద్దులేని స్థితిలో అలా ఉంటుంది. ఏమిటి ధైర్యం అంటే, మమ్మల్ని ఏం చేస్తున్నాడది, మా చేత సుఖమును అనుభవించడానికి యోగ్యమైన వస్తువే తప్ప మమ్మల్ని నిగ్రహించగలిగినటువంటి స్థితి ఆడదానికి ఉండదు. అది ఆయన యొక్క గర్వం. కాబట్టి ఇప్పుడు నేను వివాహం చేసుకుంటానని కబురు చేశాడు. అమ్మవారు మహిషాసురమర్దనంలో మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం చేసింది. ఆవిడండి వచ్చిన మంత్రితో, బాలభావాద్వృతం కించిత్ కృతం రాజన్ మయాపురా క్రీడంత్యాచ వయస్యాభిః సహైకాంతే యదృచ్ఛయా స్వదేహ బలదర్పేణ సఖీనాం పురతోరః మత్సమాన బలశూరోరణే మాం జేష్యతి స్ఫుటం తం వరిష్యామ్యహం కామం జ్ఞాత్వా తస్య బలాబలం జిత్వా మాం స్వబలేనాత్ర వాంఛితం కురుచాత్మనః త్వం వా తవానుజో భ్రాతా సమేత్య సమరాంగణే జిత్వా మాం సమరేణాత్రా వివాహం కురు సుందరా అని కబురు చేసింది. ఆవిడంది, ఏమీ లేదయా, చిన్నతనంలో నేను నా చిలికెత్తెలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళందరూ పుట్టుకతోనే నన్ను చాలా బలమున్నదాన్ని అని భావన చేసి కీర్తిస్తుండేవారు. వాళ్ళందరూ నన్ను ఒకసారి అడిగారు, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ఇంత బలంగా ఉంటావు కదా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అన్నారు. నేను బాల్య చాపల్యము చేత ఆనాడు వాళ్ళందరి దగ్గర ఒక ప్రతిజ్ఞ చేసేశాను. నేనన్నాను, నేను ఇంత అందంగా ఇంత బలంగా ఉంటాను కాబట్టి నన్ను యుద్ధంలో ఎవరు ఓడిస్తారో అలా ఓడించిన వాడిని పెళ్లి చేసుకుంటానన్నాను. కాబట్టి నువ్వైనా పర్వాలేదు, నీ తమ్ముడు నిశుంభుడైనా పర్వాలేదు, మీ ఇద్దరిలో ఎవరు నన్ను ఓడించినా నేను వాళ్ళకి పెళ్లి చేసుకుంటాను. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరైనా సరే యుద్ధానికి రావచ్చని కబురు చేసినాడు. ఈ వెర్రి వాళ్ళు అసలే తమకంతో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారు పంపించినటువంటి కబురు అసలు మతులు లేకుండా అసలు ఉన్న బుద్ధి కూడా పాడైపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వంతులు వేసుకున్నాడు. ఇదిగో చాలా ఉదారంగా ఇంకా వెళ్ళడమే తర్వాత ఆవిడ్ని ఓడించేసి పెళ్లి చేసుకోవడమే అన్నట్లుగా శుంభుడు అన్నాడు నిశుంభుడిని పిలిచి, నువ్వు ఓడించి నువ్వు పెళ్లి చేసుకో, ఉత్సాహపడుతున్నావు కదా అన్నాడు. నిశుంభుడు అన్నాడు, నువ్వు ప్రభువు కదా, పెద్దవాడివి కదా, సింహాసనం మీద కూర్చోబెట్టాం కదా, నిన్ను సేవిస్తున్నాం కదా, నిన్ను అనువర్తిస్తున్నాం కదా,
అటువంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి, బాగుండదు, నువ్వే పెళ్లి చేసుకో. ఇద్దరు అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మడిచిపోతారు. కానీ వాళ్ళ ఉత్సాహం అంత హద్దు లేని రీతిలో ఉంది. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అంటే నువ్వు పెళ్లి చేసుకో అన్నారు. అని సరే ఆవిడ్ని తీసుకురావడం కోసం అని చెప్పి కొంతమంది, మనం ముందసలు యుద్ధంలో ఓడించి తీసుకురావాలి కదా, దానికి మనం వెళ్ళడం ఎందుకు? మన మంత్రులు సేనాపతిలో వెళ్ళి ఓడించి తీసుకొస్తే మనం ఓడించినట్టే లెక్క. ఈ పాటి దానికి మనం వెళ్ళక్కర్లేదు. కాబట్టి ధూమ్రలోచనుడు అనబడేటటువంటి వాళ్ళ దగ్గరున్న ఒక కింకర్ ఉంది, సైనిక బలాన్ని ఇచ్చి పంపించారు. ఆ ధూమ్రలోచనుడు అమ్మవారితో యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆయన కూడా యుద్ధం ప్రారంభించినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే, అలా ఈవిడితో పెద్ద యుద్ధం ఏమిటి, ఈవిడ నా చేతిలో చాలా తేలిగ్గా నిహతురాలైపోతుందని. తీరా యుద్ధం ప్రారంభించిన తర్వాత మీతో మనవి చేశానుగా, ఇటువంటి కండకావరం ఉన్న వాళ్ళ పేచమనసడమే ఆ తల్లి యొక్క ప్రయోజనం. భగవంతుని యొక్క స్వరూపంలో ఉండేటటువంటి చమత్కారం అదే. ఆయన ఎంత ఉన్నాడో అన్నది మీరు ఆలోచించకూడదు. ఎంత ఉన్నా అంతటా ఉన్నది అందులో ఉంటుంది. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు. ఒక మర్రి చెట్టుకి ఆ మర్రి చెట్టు ఏర్పడడానికి కావలసినటువంటి వ్యూహమంతా ఇందులో ఉంది. చిన్న మర్రి గింజలో ఉంది. ఒక నువ్వు గింజలో ఏమున్నాయి? అన్ని నువ్వు గింజలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒక నువ్వు గింజను పట్టుకెళ్ళి మీరు పాతారనుకోండి, ఒక నువ్వు చెట్టు వచ్చింది, అందులోంచి ఇన్ని నువ్వులు వచ్చాయి, ఇన్ని నువ్వులు మళ్ళీ వేశారు, అన్ని నువ్వులు వచ్చాయి, అన్ని నువ్వులు వేశారు, అన్ని నువ్వులు వచ్చాయి, మళ్ళీ వేశారు. అది ఎంత అని చెప్పడానికి వీలు లేనన్ని నువ్వులు ఏర్పడతాయి. ఒక్క నువ్వు గింజలోంచి ఇన్ని నువ్వులు రాగలిగితే పరమేశ్వరుడు ఏ రూపంలో ఉంటే మాత్రం అనంతమైనటువంటి ఆయన శక్తి ఆయనని విడిచిపెట్టి ఉంటుంది. అది ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, ఆయనలోనే ఉంటుంది, వ్యూహంగా ఉంటుంది. అది ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. కాబట్టి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు పైకి అలా కనపడినా ఆ తల్లికి యుద్ధం చేయడంలో పెద్ద విశేషమేం ఉంటుంది? ఎంతమంది వెళ్ళనివ్వండి, అది పెద్ద విశేషమేం కాదు, వాళ్ళని సంహారం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందు ధూమ్రలోచనుడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి ధూమ్రలోచనుడు అమ్మవారితో కొంతసేపు యుద్ధం చేశాడు. యుద్ధంలో అబ్బో ఈవిడ చాలా బాగా యుద్ధం చేస్తోందనేటటువంటి పట్టుదల క్రమక్రమంగా తన ప్రాణాలను తాను రక్షించుకోవాలనేటటువంటి స్థితికి జారిపోయింది. మొట్టమొదట్లో ఈవిని పట్టుకోవడం తేలికనుకుంటారు. తర్వాత ఆవిడ యొక్క యుద్ధ వ్యగ్రతని, ఆవిడికి యుద్ధంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూస్తే అసలు ఈ యుద్ధంలోంచి మనం బతికి బయటపడితే చాలన్న స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ స్థితిలో ప్రాణాలకి తెగించి పోరాడాడు. ఆవిడ యొక్క ఆవిర్భావమే ఇటువంటి రాక్షసుల్ని సంహరించడానికి. కాబట్టి ధూమ్రలోచనుల్ని సంహరించింది. తర్వాత నిశుంభుడు వెళ్ళాడు. నిశుంభుడు వెళ్ళినా యుద్ధానికి ఇదే మాట మాట్లాడతాడు అమ్మవారితోటి. ఆ నిశుంభుడు కూడా అమ్మవారి చేతిలో హతుడైపోయాడు. తర్వాత శుంభుడు వెళ్ళాడు. ఆ శుంభుడు కూడా అమ్మవారి చేతిలో హతుడైపోయాడు. ఈ విధంగా శుంభ నిశుంభులు హతులైపోయారు. ఈ శుంభ నిశుంభుల కన్నా ముందు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, మరణించవలసిన వ్యక్తి, అసలు శుంభ నిశుంభ వధలో చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి వాడు రక్తబీజుడు. రక్తబీజుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు సమస్త దేవతల యొక్క అంశాలు వచ్చాయి. ఇంద్రుని యొక్క శక్తి అయిన ఇంద్రాణి వచ్చింది, అలాగే వరుణుడి శక్తి వచ్చింది, వాయుదేవుడి శక్తి వచ్చింది, శంకరుడి శక్తి వచ్చింది, విష్ణువు యొక్క శక్తి వచ్చింది, బ్రహ్మగారి శక్తి వచ్చింది. అందరూ ఆయా శక్తులన్నీ వచ్చి యుద్ధం చేశాయి, దేవతా శక్తులన్నీ. ఎంతమంది యుద్ధం చేసినా వాడి శరీరాన్ని చెనకినంత మాత్రం చేత శరీరంలోంచి కింద పడినటువంటి రక్త బిందువులలోంచి మళ్ళీ వాడెంత శక్తివంతుడో అంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉద్భవించి యుద్ధం చేస్తూనే ఉన్నారు. దేవతలు పడగొట్టిన కొద్దీ ఇంకా రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది. చూసింది అమ్మవారు. ఇలా యుద్ధం జరిగినంతసేపు అనేక మంది రక్తబీజులు పుడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాళికాదేవిని ఆవిడ చాముండా అని పిలిచింది. ఓ చాముండా, ఈ రక్తబీజుణ్ణి వధించడానికి నేను చక్రప్రయోగం చేసినప్పుడు ఈయన శరీరంలోంచి కారిపోతున్నటువంటి రక్తం నేల మీద పడి బిందువులుగా పడితే అందులోంచి తిరిగి మళ్ళీ అనంతమైన రక్తబీజులు పుడుతున్నారు. కాబట్టి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే నువ్వు పెద్ద నాలుకలు జాతి ఆ శరీరంలోంచి కింద పడుతున్న నెట్టుటిని యథాతథంగా తాగేసేయి. ఆయన శరీరాన్ని తరుగుతున్నప్పుడు ఆ మాంసాన్ని తినేసేయి. ఇంకప్పుడు రక్తబీజులు పుట్టరు. భయంకరమైన స్వరూపంతో వికటాట్టహాసం చేస్తూ పెద్ద నాలుకను జాపి రక్తబీజులు పుట్టకుండా నెత్తురు తాగి మాంసం తిని ఆ రోజున రక్తబీజుని యొక్క వధ చేసింది. అమ్మవారు ఉగ్రంగా కనపడింది ఎవరికి? రాక్షసులకి. మన పట్ల ఆవిడ సర్వదా కారుణ్యమూర్తి, పరమరక్షకురాలు. ఇంత గొప్ప యుద్ధం చేసి మేము మరణించమనుకుని స్త్రీల పట్ల చాలా చిన్న చూపుతో ప్రవర్తించినటువంటి రాక్షసులందరినీ కూడా ఆనాడు జగదంబ, చాముండా, కాళీ, మిగిలినటువంటి దేవతాకాంతల యొక్క సహాయంతో, దేవతల యొక్క శక్తి స్వరూపాల యొక్క సహాయంతో
సంహరించి మనందరం సంతోషంగా ఉండేటట్టుగా చేసింది. ఈ కామక్రోధ స్వరూపమైనటువంటి చండముండుల్ని సంహరించినటువంటి ఘట్టాన్ని ఎవరు వింటారో వాళ్ళందరికీ కూడా జగదంబ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు లభించి జీవితంలో ప్రశాంతంగా బతకగలిగినటువంటి సౌఖ్యం అబ్బుతుంది అని వ్యాసవాక్కు. కాబట్టి ఈ రోజున మనం చండముండాసుర వధం చెప్పుకున్నాం. రేపటి రోజున మరొక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని స్పృశిస్తాను. మంగళాశాసన పరైహితాచార్య పరోగరై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఈ దేశంలో ఒక చాలా గొప్ప విషయాన్ని గురించి ప్రపంచపటంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలన్నీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాయి. ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి చాలా గొప్ప వ్యవస్థ ఏంటంటే వైవాహిక వ్యవస్థ. ఇక్కడ ఒకసారి ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఇంకా జీవితాంతం అంతే. ఆ ఇద్దరూ కలిసి అలా ఉంటారు తప్ప ఇవాళ పెళ్లి చేసుకోవడం రేపు పొద్దున్న విడాకులు ఇచ్చేయడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఎన్నడూ ఉండదు. అసలు ఆ మాటకొస్తే యథార్థానికి విడాకులన్న మాట సనాతన ధర్మమునందు లేనే లేదు. మీరు ఎక్కడైనా ఏ కావ్యంలోనైనా ఏ పురాణంలోనైనా భార్యని ఫలానా కారణానికి విడాకులు ఇచ్చేశాడు అన్న ఒక్క విషయాన్ని చూడండి, ఎక్కడా ఉండదు. చేయరాని ఘోరమైన నేరం చేసినటువంటి భార్యని కూడా ఉద్ధరించి చేపట్టారు. అహల్య పొరపాటో గ్రహపాటో పెద్ద పొరపాటే చేసింది. అయినా గౌతమ మహర్షి ఆవిడ్ని మళ్లీ తపస్సు చేసి రామచంద్రమూర్తి యొక్క పాదారవిందములు ఆవిడికి తగలడం వల్ల ఆవిడ మళ్లీ పతితపావనుడైన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో తిరిగి ఆవిడ పాతివ్రత్యాన్ని పొంది మహాతల్లిగా శోభిల్లేటటువంటి అవకాశాన్ని కల్పించి స్వీకరించాడు తప్ప గౌతముడు అహల్యం విడిచిపెట్టలేదే. విడాకులన్న మాట అసలు సనాతన ధర్మంలో లేనే లేదు. ఇది స్త్రీ భర్తని అనుగమించడంలో ఎంత శక్తిని పొందుతుందో, యజ్ఞము యాగము తపస్సు చేసేటటువంటి పురుషుడి కన్నా స్త్రీ కేవలం భర్తని అనుగమించి కేవలం భర్తని అనుసరించి ఎంత గొప్ప స్థితిని పొందుతుందో మనకి దేవీ భాగవతం చూపిస్తుంది. అందున మీరు చూడండి, సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఒక సంకేతం ఉంది. ఏమిటో తెలుసా అండి ఆ సంకేతం? మీరు లక్ష్మీనారాయణుని చూడండి. శ్రీమన్నారాయణుడు శేషపాంపు మీద పడుకుని ఉంటాడు. లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుంది? లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది. కూర్చుని ఏం చేస్తుంటుంది? ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆయన పాదాల దగ్గర తనంత తాను కూర్చున్న లక్ష్మి విష్ణువు ఎక్కడ పెట్టుకున్నారు? గుండెల్లో పెట్టుకున్నారు. ఆమె పాదాల దగ్గర కూర్చుంటే ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. భార్యని పాదాల దగ్గర ఉంచడం, భార్యని కావాలని హింసించడం ఈ జాతి లక్షణం కాదు. భార్య తనంత తాను భర్తని అనుగమిస్తుంది. భార్య తనంత తాను భర్తని ఒక గురువుగా గౌరవిస్తుంది. ఆ గౌరవించి ప్రేమించి తన అనుష్ఠానము నిర్వహించుకోవడానికి తన పక్కన తోడు నీడగా నిలబడినటువంటి భార్యని పైకెత్తి తన గుండెల్లో పెట్టుకుని ఆమె లేనిది నేను లేనన్న స్థితికి పురుషుడు చేరుతాడు. ఇది ఈ స్థితి ఎంత గొప్పదో, ఈ పాతివ్రత్యం ఎంత శక్తివంతమైందో చూపించేటటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని వ్యాస మహర్షి మనకి దేవీ భాగవతాంతర్గతంగా ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలనం చేద్దాం. వైవస్వత సుత శ్రీమాన్ శర్యాతిర్నామ పార్థివః తస్య స్త్రీణాం సహస్రాణి చత్వార్యాసం పరిగ్రహాః రాజపుత్ర స్వరూపాశ్చ సర్వలక్షణ సంయుత పత్న్య ప్రేమయుతాః సర్వాః ప్రియా రాజ్ఞః సుసమ్మతాః ఏకా పుత్రీ తు తాసాం వై సుకన్యా నామ సుందరీ. వైవస్వతుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమారుడైనటువంటి శర్యాతి చాలా ధర్మనిష్ట కలిగినటువంటి వాడు, చాలా గొప్పగా ప్రజల్ని పరిపాలించినటువంటి వాడు. ఆయనకి 4000 మంది భార్యలు. 4000 మంది భార్యలున్నప్పటికీ
సుగుణాల భరిణి అయినటువంటి ఒక్కటే కుమార్తె. ఆమె పేరు సుకన్య. ఆ సుకన్య 4000 మంది తల్లుల చేత ప్రేమింపబడినటువంటి కూతురు. 4000 మంది భర్తను అనుగమించారు, భర్త 4000 మందిని ప్రేమించాడు. తండ్రి 4000 మంది తల్లులు కూడా సుకన్య యందు విశేషమైనటువంటి ప్రీతిని పొంది ఉన్నారు. చక్కగా రోజులు వెళ్ళిపోతున్నాయి. ఒకానొక నాడు అంతఃపుర ప్రాంగణంలోనే ఒక గొప్ప సరోవరం ఉంది. అందులో హంసలు, కారండవములు మొదలైనటువంటి పక్షులు, దిగ్గురు పక్షులు, జలపక్షులన్నీ విహారం చేస్తుంటాయి. అక్కడ అనేకమైనటువంటి పూలు, పళ్ళ యొక్క చెట్లు ఉన్నాయి. రావి చెట్లు, కదంబవనములు, అరటి చెట్లు, జంబు, జంబీర, పనస, ఖర్జూర, పోకమాను, కొబ్బరి చెట్లు, మొగలి చెట్లు, కోవిదారు చెట్లు, మల్లెతీగలు చల్లగా ఉల్లాసం కల్పిస్తూ మనసుకి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఆ కొలను పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలోకి రాజు 4000 మంది తన కాంతలతోటి, కూతురైన సుకన్యతోటి ప్రవేశించాడు. అక్కడే దూరంగా ఉన్నటువంటి ఒక చోట పరమవృద్ధుడైనటువంటి వాడు, చాలా తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు చవన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అది చాలా ఏకాంతంగా ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఉద్యానవనంలో ఒక మూలకి ఉండేది. అక్కడ ఆయన తపస్సు చేసుకున్నప్పుడు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, భార్గవశ్చవనశాంతస్థాపన సంస్థితో ముని జ్ఞాత్వాసౌ విజనం స్థానం తపస్తేపే సమాహితః ఇంద్రియాణి చ సంయమ్యాత్యక్తాహారస్తపోనిధి సవాల్మీకో భవద్రాజన్లతాభి పరివేష్టితః. ఆయన ఆహారమును కూడా విడిచిపెట్టి, నీటిని కూడా విడిచిపెట్టి ఆయన ఇంద్రియములను నిగ్రహించి గొప్ప తపస్సు చేస్తే, శంకరాచార్యుల వారు యోగరత్నావళి స్తోత్రంలో అంటారు, మనిషి మనసు అంతర్ముఖమైపోయి ఆయన కదలనిటువంటి స్థితి వచ్చేస్తే మొదట ఏవి నమ్ముతాయంటే తీగలు నమ్ముతాయి. తీగలు నమ్మి వచ్చి ఒంటిని అల్లుకుంటాయి. ఈ తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి. వచ్చి చెట్లలో పుల్లలు పెట్టి, గూళ్ళు పెట్టి అందులో పక్షులు పిల్లలతో పాటు కాపరం ఉండడం మొదలు పెడతాయి. ఇంత అల్లరి జరుగుతున్నా ఆయనకి మాత్రం బాహ్య స్మృతి లేకుండా వాల్మీకమునందు తపస్సులో ఉన్నాడు. అటువంటి సమయంలో రాజు 4000 మంది భార్యలు, కుమార్తెతో ఆ ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఆ పిల్ల సుకన్య అక్కడ మహర్షి తపస్సు చేస్తున్నారన్న విషయమునందు ఎరుక లేనిదై ఆడుకుంటూ చక్కగా ఏదో గంతులు వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటున్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళింది. తీరా పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే మహర్షి బహిర్ముఖులై ఆ పుట్టలో 2 కళ్ళు తెరిచి ఆయన చూస్తున్నారు. ఆయన 2 కళ్ళు తెరిచి చూస్తుండగా ఈ పిల్ల ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఏమిటి పుట్ట భలే ఉందే అని. ఆమెకు 2 కన్నాలు కనపడ్డాయి. 2 కన్నాల్లోంచి 2 మెరుగుడు పురుగులు ఎలా ఉంటాయో అలా కాంతుల్లా కనపడ్డాయి. ఏంటిది, పుట్ట లోపల 2 మెరుగుడు పురుగులు ఉన్నట్టుగా ఉన్నాయనుకుంది. అవి 2 చవన మహర్షి యొక్క కళ్ళు. ఆమె వెంటనే దదర్శచాస్య రంధ్రం వై ఖజ్జోప జివజ్యోతిషి గృహీత్వా కంటకం తీక్షణం తం రమానా కుశోదరి. ఏమిటిదేదో మిరుగుడు పురుగులు అలా కూర్చుని చూస్తున్నట్టుగా ఉంది. అసలు దీని తమాషా ఏమిటో చూడాలని ఆ పక్కనే ఉన్నటువంటి బాగా పదునైన ముళ్ళొకటి తీసి ఆ కన్నాలలో పెట్టి ఆ పురుగుల్లా కనపడుతున్నాయనుకుని వాటిని పొరవబోయింది. అది తన కళ్ళల్లో పొరవబోతోందని కదలడానికి ఓపిక లేక నిరాహారంగా తపస్సు చేసి ఉన్నటువంటి మహర్షి అప్పుడే బహిర్ముఖులయ్యారేమో. ఆయన తొందరపడి కదలలేక లోపల నుంచి ఒక కేక వేశారు, దూరం గచ్చ విశాలాక్షీ తపసోహం వరాననే నామింధస్వాద్య వాల్మీకం కంటకేన కుశోదరి అన్నారు. ఓ పిల్ల, లోపల నేను వృద్ధుడైనటువంటి వాణ్ణి తపస్సు చేస్తున్నాను. అవి నా కన్నులు, పొడవకు ఆ ముళ్ళు పెట్టి పొడవకు అంటున్నారు. ఆ పిల్ల వినకుండా 2 కన్నాలలోకి చటుక్కన ఆ సూది పెట్టి ఆ ముళ్ళు పెట్టి ఠకా పొడి చేసింది. ఆయన 2 కళ్ళల్లోకి ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి. గుచ్చుకోవడం ఏమిటి, వాటిలోంచి నెత్తురు కారి ఆ మన్నంతా మెత్తగా తడిగా అయిపోయింది. ఇప్పుడు ఆ తడిగా అయిపోయిన మన్నని ఆమెకేదో భయం కలిగింది. ఆమె గబగబా లేకొచ్చేసింది. రాజు అక్కడ విహరించి తన భార్యలతో కలిసి, సుకన్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 కన్నులు పోయినటువంటి చవనుడు 2 కళ్ళల్లో ముళ్ళు పెట్టి పొడి చేయడం వల్ల కలిగినటువంటి బాధని ఓర్చుకుంటున్నాడు తప్ప శాపవాక్కు విడిచిపెట్టలేదు. ఆయన బాధని ఓర్చుకుంటుంటే
అమ్మవారి భక్తుడైనటువంటి ఆ చవనుడు అంత బాధకి లోనయ్యాడు కాబట్టి, ఆ బాధకి కారణమైనటువంటిది సుకన్య కాబట్టి, సుకన్య తండ్రి దానికి తప్పు చేశాడు కాబట్టి, కూతురుని యథేచ్ఛగా విడిచిపెట్టాడు కాబట్టి, మహర్షి తపస్సు చేసే ప్రదేశంలో పిలిచి కూడా తండ్రి తప్పు కాబట్టి, ఇప్పుడు తండ్రి రాజు కాబట్టి, రాజు చేసిన తప్పు దేశంలో అందరూ భరించాలి కాబట్టి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. శత్రుమూత్ర నిరోధో భూచైనికానాం తతనాత్ విశేషేణ తు భూపస్య సామాత్యస్య సమంతతః గజోష్ట్రతురగాణాంచ సర్వేషాం ప్రాణినాం తదా తతోరుద్దే శత్రుమూత్రే శర్యాతిర్దుఃఖితో భవత్. ఆ ఊళ్ళో ఉండేటటువంటి ప్రజలే కాదు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అన్నిటికీ కూడా ఆయన కన్నులలో ముళ్ళుగుచ్చుకోవడం వల్ల పడుతున్నటువంటి బాధ చేత వీళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవ్వరికీ మల విసర్జన జరగట్లేదు, మూత్ర విసర్జన జరగట్లేదు. దాంతో అందరికీ కడుపులో పోట్లు వచ్చేసి ఏనుగులు ఘీంకరిస్తున్నాయి, గుర్రాలు సకిలిస్తున్నాయి, మనుష్యులు బాధపడిపోతున్నారు, మెలి తిరిగిపోతున్నారు. రాజ్యం అంతా ఇంతటి బాధ కలిగితే రాజు వెంటనే అమాత్యులను, సైనికులను, భార్యలను పిలిచి కూతుర్ని ఒక మాట అన్నాడు. మనమందరం ఉద్యానవనంలోకి వెళ్ళాము, అక్కడ మహర్షి తపస్సు చేస్తున్నారు. మీలో ఎవరైనా ఆయనకి ఏవైనా అపకారం చేశారా, తెలిసి కాని తెలియక కాని చెప్పండి అని అడిగాడు. రాజు అనుకున్నాడు తన కూతురు చేసింది అపకారం అనుకోలేదు, తనతో వచ్చినటువంటి భార్యను కాని లేక తనకక్కడ రక్షణ భారాన్ని స్వీకరించి వహించినటువంటి ఆ సైనికులు కాని చేసి ఉంటారనుకున్నాడు. వాళ్ళన్నారు, మహానుభావ మాకు తెలియదు, మేమేం చేయలేదన్నారు. కానీ తపో వృద్ధస్య వర్ధిష్టస్య విశేషతః కేనాం వ్యపకృతం మన్యే భర్గవస్య మహాత్మనః. మీలో ఎవరైనా ఆయనకి అపకృతిని చేసి ఉన్నారా? కేనాం వ్యపకృతం మన్యే భర్గవస్య మహాత్మనః. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉంటే నాకు చెప్పండి అన్నాడు. మహానుభావ మేము ఎవరం ఏం చేయలేదు, అసలు ఆయన తపస్సు చేసుకున్న దగ్గరికి మేము వెళ్ళలేదన్నారు. అంటే ఆ కూతురు మాత్రం వచ్చింది, నాన్నగారు నేనే చేశాను పొరపాటు. ఆ పుట్టలో ఉన్నది మహర్షి అని తెలియక ఆయన కళ్ళు మిరుగుడు పురుగులు అనుకుని నేను ముళ్ళు పెట్టి పొడిచాను. ఆ మట్టి అంతా కూడా మెత్తగా చల్లగా తడిగా అయిపోయింది. నేను గబగబా తిరిగి వచ్చేశాను. నా వల్లే ఈ ప్రమాదం జరిగింది. రాజు సుకన్యని తీసుకుని పరుగున ఆ మహర్షి ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఆ పుట్ట మీదున్న మన్నునంతటినీ కూడా తొలగించి పరమవృద్ధుడైనటువంటి చవనుడికి నమస్కారం చేసి ప్రణమ్య దండవద్భూమౌ రాజాతం భర్గమం ప్రతి పుష్టావ వినయోపేతాస్తమువాచ కృతాంజలి పుత్ర్యా మమ మహాభాగా క్రీడంత్యా దుష్కృతం కృతం అజ్ఞానాత్తాలయా బ్రహ్మం కృతం తం తంతుమర్హసి అక్రోధనాహి మునయో భవంతీతి మయా శ్రుతం తస్మాత్ త్వమపి బాలాయాః క్షంతుమర్హసి సాంప్రతం. ఈమె నా కూతురు, చిన్నపిల్ల, తెలిసి తెలియంది, ఆడుకుంటూ ఇక్కడికి వచ్చింది. లోపల మీరు ఉన్నారన్న విషయం మనకి తెలియదు, తెలియక ముళ్ళు పెట్టి పొడిచింది. దానివల్ల మీ కన్నులు పోయి ఇవాళ రాజ్యంలో అందరూ ఎంతో బాధపడుతున్నారు, కాబట్టి మీరు నా కూతుర్ని మన్నించవలసింది అన్నాడు. అంటే చవనుడు అన్నాడు, అపరాధం పరం కృత్వా దేవీ భక్త వ్యసకోజన సుఖం లభేత యదపి భవేత్రాతా శివస్వయం కిం కరోమి మహాపాలా నేత్రహీనో జరామృతః అంధస్య పరిచర్యాంచ కక్కరిష్యతి పార్థివా. నాయనా, అమ్మవారిని నమ్ముకుని తపస్సులో ఉన్నటువంటి నాకు నీ కూతురు గొప్ప అపకారం చేసింది కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు. నేనా వృద్ధులను, అసలే కదల్లేను, చేసుకుంటున్నదా తపస్సు, ఇప్పుడా కళ్ళు పోయి నన్ను ఏం చేయమంటావని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు, సేవకా బహవ సేవాం కరిష్యంతి తవానిశం. రాత్రి బవళ్ళు నీ సేవ చేయడానికి నేను సైన్యాన్ని నియోగిస్తాను, ఆ సైన్యం నీ సేవ చేస్తుంది అన్నాడు. అంటే శవనుడు అన్నాడు, నువ్వు నాకు సైన్యాన్ని ఇచ్చి సేవ చేయమంటే వాళ్ళకి నా మీద ప్రేమ ఎందుకుంటుంది? నేను పిలిస్తే వస్తారు, ఎక్కడో దూరంగా కూర్చుంటారు, కానీ నన్ను కనిపెట్టి వాళ్ళు ఎందుకు సేవ చేస్తారు? నా మీద ప్రేమ సహజంగా ఉండవలసినటువంటి స్థానంలో ఉన్న వాళ్ళైతే నాకు సేవ చేస్తారు తప్ప నీ చేత నియోగింపబడిన వారు నాకు అలా సేవ చేస్తారా? చెయ్యరు. కాబట్టి
దేహి మే పరిచర్యార్థం కన్యాం కమలలోచనాం తుష్యేనయా మహారాజా పుత్ర్యా తవ మహామతే కరిష్యామి తపశ్చాహం సామే సేవాం కరిష్యతి. కమలలోచన అయినటువంటి నీ కుమార్తె ఉందే సుకన్య, ఆమెని నాకు ఇచ్చి వివాహం చేయి. వివాహం చేస్తే నాకు భార్య అవుతుంది. నాకు భార్య అయితే భర్తని కాపాడుకోవడం భార్య యొక్క లక్షణం కాబట్టి చాలా బాగా నాకు పరిచర్య చేస్తుంది. అప్పుడు నేను తపస్సు చేసుకుంటాను. ఇంత వృద్ధుణ్ణి అసలేను, దానికి తోడు నేత్రములు పోయి, కాబట్టి ఇప్పుడు సైన్యం నాకు సాయం చేయదు. నీ రాజ్యం అంతా సుఖంగా ఉండాలంటే నీ కూతుర్ని నాకు ఇవ్వడం వినా వేరొక మార్గం లేదండి. ఇంత వృద్ధుడు ఉనికిపోతున్నాడు, కళ్ళు పోయి, ఇటువంటి వాడికి యవ్వనంలో అందచందాల భరిణైనటువంటి నా కుమార్తెని ఎలా ఇస్తాను? ఇవ్వలేనని, నా కూతురికి నేను ఇంతటి బాధ తెచ్చిపెట్టలేనని రాజు కూతురుని తీసుకుని అంతఃపురంలోకి వచ్చేశాడు. కానీ రాజ్యంలో ఉన్నటి వారందరూ కూడా బాధతో మిడికిలి తిరిగిపోతున్నారు. సుకన్య తండ్రితో అంది, పిత కస్మాత్ భవానద్య చింతావ్యాకులితేంద్రియ మత్కృతే దుఃఖ సంవిఘ్నో విషణ్ణ వదనోసి వై అహం గత్వా మునిం తత్ర సమాశ్వాస్య భయార్పితం కరిష్యామి ప్రసన్నం తమాత్మదానేన వై పితః. ఓ నాన్నగారు, మీరు బెంగ పెట్టుకోకండి. నన్ను తీసుకెళ్లి ముని కోరుకున్నట్టుగా మునికి ఇచ్చి వివాహం చేయండి. నేను సంతోషంగా ఆ మునికి సేవ చేస్తాను. ఆ మునికి సేవ చేసి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. దాని చేత మీ అందరూ కూడా ఈ కష్టం నుంచి గట్టెక్కుతారు. నేనేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి మిమ్మల్ని స్వీకరిస్తున్నానని అనుకోకండి. ఒక స్త్రీకి భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ప్రవర్తించడం కన్నా కావలసిందే ఉంటుంది. కాబట్టి నాకు ఇంతకన్నా ఏ విధమైనటువంటి కోరిక లేదు. మీరు నా యందు దయించి మీకు ఇచ్చి నన్ను వివాహం చేయండి. రాజు గత్యంతరం లేక ఈ పిల్లని తీసుకుని వెళ్లి ఆ రోజు రాత్రి చవన మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఆయనకిచ్చి వివాహం చెయ్యగానే అందరికీ మలమూత్ర బంధనం విడిపోయింది. రాజ్యం అంతా సంతోషంగా ఉంది. రాజు అనేకమైనటువంటి కట్నకానుకలు ఇచ్చాడు. ఆ పిల్ల సుకన్య అండి, నాన్నగారు అరణ్యంలో ఉండవలసినటువంటి దాన్ని, భర్తని సేవించవలసినటువంటి దాన్ని, ఆయన చూస్తే తపస్సు చేసుకునే వ్యక్తి, ఆయనక కన్నులు లేవు, ఆయన వృద్ధుడు, నాకు ఎందుకు ఈ భోగభాగ్యాలు? కాబట్టి నాకు అక్కర్లేదు. ముని భార్యను కనుక నేను ముని అనుభవించడానికి వీలుగా నాకు ఈ పట్టుపుట్టను కూడా వద్దు, నాకు ఒక జింక చర్మం ఇప్పించండి. నేను ఆ జింక చర్మం కట్టుకుని నా భర్తని అనుగమించి ఆయన్ని సేవించి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుని ఆయన్ని సేవించి తరిస్తానంది. రాజు చాలా సంతోషించాడు. ఇంత చిన్న పిల్ల ఇంత పరిమితితో మాట్లాడుతోందని ఒక జింక చర్మాన్ని ఇచ్చాడు. ఆ జింక చర్మం కట్టుకుని భర్త చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి అరణ్యంలో దింపి అక్కడ ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు. ఆయనకా కన్నులు లేవు. ఎంత కష్టపడిందంటే ఫలాన్యాదాయ సాధూని మూలాని వివిధాని చ దదౌ సామమయే బాలాపతి సేవా పరాయణ పతిం తప్తోదకేనాశు స్నాపయిత్వా మృగత్వచ పరివేష్ట్య శుభాయాం తో భృశ్యా స్థాపితవత్యపి కిలాన్యవకుశానాగ్రే పరికల్ప్య కమండలం తమువాచ నిత్యకర్మ కురుష్వ మునిసత్తమా. ప్రతిరోజు తెల్లవారుజామున ఆయన నిద్ర లేవగానే ఒక చెంబుతో నీళ్లు పట్టుకుని ఆయన చెయ్యి పట్టుకుని దూరంగా మరుగు భూమికి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి ఆయనకి శౌచం కలిగిన తరువాత మళ్ళీ ఆ చెంబు ఆయన చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టి ఆయనకి దంతభావనం చేసుకోవడానికి ఒక పుల్ల ఇచ్చి దంతభావనం ఆయన పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకి వేడి నీటితో స్నానం చేయించి మంచి బట్ట కట్టి తీసుకొచ్చి దర్భాసనం మీద కూర్చోపెట్టి ఆయన సంధ్యావందనము హోమకార్యము చేసుకోవడానికి కావలసినటువంటి ద్రవ్యములను సంభారములను సమీకరించి ఆయనకు అందుబాటులో ఉంచి పక్కన తోడ్పాటుగా ఉండి ఆయన అగ్నిహోత్రం చేయడం పూర్తయిన తర్వాత అరణ్యంలోకి వెళ్లి బాగా పక్వంగా ఉన్నటువంటి మధురమైనటువంటి ఫలములను సేకరించి తీసుకొచ్చి తన భర్తకి కడుపార తినిపించి ఆయన కడుపు నిండా తిన్న తర్వాత తీసుకెళ్లి ఆయన్ని విశ్రాంతి స్థానంలో కూర్చోపెట్టి ఆయన అనుజ్ఞతో మిగిలినటువంటి పండో కాయో దొంపో వేరో ఆవిడ తినేది.
మళ్లీ సాయంకాలం అయ్యేటప్పటికీ మళ్లీ సంధ్యావందనానికి మళ్లీ అగ్నిహోత్రానికి ఆయన్ని కూర్చోపెట్టి కావలసినవన్నీ అక్కడ చేకూర్చి ఆయన తన నిత్య కార్యాన్నంతటినీ వైక్లభ్యం లేకుండా చేసుకోవడానికి వీలుగా ఆయనకి 2 కన్నులు మళ్లీ ఆ సుకన్య శవనుణ్ణి అనుగమించి ఎంతో సంతోషంగా నా భర్త ఇంత పవిత్రుడు, నా భర్త ఇంత తపస్సున్నవాడని మనసులో అయ్యో నాకు వృద్ధుడైనటువంటి వాడు భర్తగా లభించాలనేటటువంటి ఖేదం కూడా లేకుండా అంత గొప్పగా ప్రేమించి అనుగమించి నేను తరిస్తున్నానని ఆయనతో సంతోషంగా కాలం గడుపుతోంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకానొక నాడు సుకన్య ఆ పక్కనే ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేసి నీళ్లు పట్టుకొస్తోంది. అశ్విని దేవతలు చూసి ఇంత అందమైన దానివి, ఇంత పూబోడివి, ఇంతటి సుమధ్యవి, నువ్వు ఈ భూమి మీద తిరగడం ఏమిటి, పాదరక్షలు లేకపోవడం ఏమిటి, ఆభరణాలు లేకపోవడం ఏమిటి, వృద్ధుడు గుడ్డివాడు ఆ భర్తతో ఉండడం ఏమిటి, నువ్వు చూస్తే నిండు యవ్వనంలో ఉన్నావు, నీ తండ్రి అసలు ఎలా నిన్ను అటువంటి అంధుడికి కన్యాదానం చేశాడు, మేమిద్దరం అశ్విని దేవతలం అందచందాలకి పేర్గాంచినటువంటి వాళ్ళం, సూర్యపుత్రులం, మాలో ఎవరినైనా ఒకరిని నువ్వు వరిస్తే భర్త అవుతాం, మేము చక్కగా నిన్ను సుఖపెడతాం, కాబట్టి మాలో ఒకరిని భర్తగా స్వీకరించవలసినది అన్నారు. ఒక్కొక్క నాడు జగదంబ గొప్ప పరీక్ష పెట్టి ఉద్ధరిస్తుంది. ఆవిడంది ఇంకొక్క మాట హద్దు మీరి మాట్లాడితే మీ ఇద్దరి మీద శాపవాక్కు విడిచిపెడతానంది. అంటే వాళ్ళు భయపడి అన్నారు, నువ్వు నీ భర్తని ఇంత అనుగమించి ప్రేమిస్తున్నావు కదా, మేము ఒక పరీక్ష పెడతాం, నీ భర్తని మాతో పంపు, కనపడుతున్న సరోవరంలో ముగ్గురం స్నానం చేస్తాం, ముగ్గురం ఒకేలాంటి కాంతితో ఒకే యవ్వనంలో ఉంటాం, నీ భర్తకు కూడా యవ్వనం వచ్చేటట్టు చేస్తాం, మేము అశ్విని దేవతలం దేవవైద్యులం కాబట్టి మా ముగ్గురులో ఎవరు నీ భర్త కనిపెట్టు, అంత పాతివ్రత్యం ఉన్నదాన్ని అంటున్నావుగా, అంత పతిభక్తి ఉన్నదాన్ని అంటున్నావుగా, ఏది కనిపెట్టి చూద్దామన్నారు. ఆవిడ వెళ్ళి భర్తకి చెప్పింది. శవనుడు అన్నాడు, ఏం పర్వాలేదు సాధుశీల, నీ యందు నాకు నమ్మకం ఉంది, వాళ్ళని పిల్లన్నాడు. ఆ అశ్విని కుమారులు ఇద్దరు వచ్చారు. ఈ శవన మహర్షిని తీసుకెళ్లి ఒక సరోవరంలో స్నానం చేయించారు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ఒకే రకమైన కాంతితో ముగ్గురు నిలబడ్డారు. ఇప్పుడు నువ్వు యథార్థంగా అసలు నీ భర్త ఎవరో కనిపెట్టు అన్నారు. ఇప్పుడు పొరపాటునైనా తన భర్త కానివాణ్ణి భర్త అందో, అశ్వినీ దేవతలు ఇద్దరిలో ఎవరినైనా తన భర్త అనుకుని కాని పలకరించడం ఈయనే నా భర్త అని కాని అందో, ఆవిడ పాతివ్రత్యమునకే కలంకం వస్తుంది. అమ్మాయి ఇప్పుడు నా పాతివ్రత్యం నిలబడాలి, సువాసిన్యర్చన ప్రీత, నువ్వు సువాసినుల యొక్క వైభవాన్ని నిలబెట్టేటటువంటి దానివి, పాతివ్రత్యాన్ని నిలబెట్టేటటువంటి దానివి, జగదంబ నువ్వు మాత్రమే నన్ను కరుణించాలి. వీళ్ళ కంఠాలు ఒక్కలా ఉన్నాయి, మాట ఒక్కలా ఉంది, ప్రవర్తన ఒక్కలా ఉంది, కాళ్ళ చేతుల కదలికలు ఒక్కలా ఉన్నాయి, వీళ్ళ స్వరూపాలు ఒక్కలా ఉన్నాయి, వీళ్ళ కాంతి ఒక్కలా ఉంది, నా భర్త ఎవరో నేను తెలుసుకోలేకపోతున్నాను, అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించి నా భర్తను నేను గుర్తుపట్టగలిగినటువంటి మేధాశక్తిని నాకు కృప చెయ్యమని శరణం త్వాం జగన్మాత ప్రాప్తాస్మి భృషదుఃఖిత రక్షమేద్య సతీ ధర్మం నమామి చరణౌ తవ నమ పద్మోద్భవే దేవీ నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మీ వేదమాత సరస్వతి ఇదం జగం తయా సృష్టం సర్వం స్థావరజంగమం పాసిత్వమిదమవ్యగ్రాతదాక్షి లోకశాంతయే బ్రహ్మ విష్ణు మహేశానాం జననీత్వం సుసమ్మత బుద్ధిదాసిత్వమజ్ఞానాం జ్ఞానినాం మోక్షదా సదా ఆజ్ఞాత్వం ప్రకృతి పూర్ణా పురుష ప్రియదర్శన భక్తి ముక్తి ప్రదాపిత్వం ప్రాణినాం విశదాత్మనాం అజ్ఞానాం దుఃఖదా కామం సత్వానాం సుఖసాధన సిద్ధిదా యోగినామం బాజయదా కీర్తిదా పునః శరణం తాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగత పతిం దర్శయమే మాతర్ మగ్నాస్మిన్ శోకసాగరే దేవాభ్యాం చరితం కూటం కం వృణోమి విమోహిత అని ఆ తల్లి జగదంబని ప్రార్థన చేసింది. అమ్మా నిన్ను శరణాగతి చేస్తున్నాను, పతివ్రతలైనటువంటి వారిని రక్షించేటటువంటి స్వరూపం ఉన్నదానివి, అమ్మా నువ్వే సరస్వతివి, నువ్వే లక్ష్మివి, నువ్వే పార్వతివి, మళ్లీ ఆ 3 శక్తుల కలయిక చేత ఏర్పడినటువంటి పరాశక్తి స్వరూపమైన దానివి నువ్వే సృష్టికర్తి, నువ్వే స్థితికారకురాలివి, నువ్వే లయకారకురాలివి. అటువంటి తల్లి అజ్ఞాన దుఃఖంలో శోకసాగరంలో పడిపోయి ఉన్నటువంటి నన్ను నువ్వు ఉద్ధరించాలి. నా పతిని నేను గుర్తించలేకపోతున్నాను, నా పతిని గుర్తించగలిగినటువంటి శక్తిని నాకు కృప చేసి నా పాతివ్రత్యాన్ని
నిలబెట్టమ్మా అని ప్రార్థన చేసింది. వెంటనే అమ్మవారు ఆమె మనోనేత్రంలో ఆమె భర్త అయినటువంటి చవనుడు గోచరం అయ్యేటట్టుగా చేసింది. వెంటనే తన భర్తని తాను గుర్తుపట్టింది. అశ్విని దేవతలు ఎంతో సంతోషించారు. మళ్లీ తన భర్త పూర్ణమైనటువంటి యవ్వనంలోకి వెళ్లిపోయాడు. అపారమైన కాంతితో యవ్వనంతో ఉన్నటువంటి చవన మహర్షితో కలిసి ఆశ్రమంలో ఉన్నటువంటి తన కూతుర్ని చూసుకోవడానికి ఒక రోజున శర్యాతి భార్యను తీసుకుని వచ్చాడు. పక్కన ఉన్నటువంటి యవ్వనంలో ఉన్న పురుషుణ్ణి చూసి, అరే నా కూతురు ఎంత పని చేసింది, వృద్ధుడు తన భర్త అని భర్తని చంపేసి వేరొక పురుషుడితో కులుకుతోందనుకున్నాడు. ఎంత పని చేశావే అని కఠినంగా మాట్లాడబోయాడు. నాన్నగారు నేనటువంటి దానను కాను, నా భర్తయే ఈ విధమైనటువంటి యవ్వనాన్ని పొందారు అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం చేత అని తన తండ్రికి చెప్పింది. ఆ తరువాతి కాలంలో అశ్వినీ దేవతలు తనని అనుగ్రహించి యవ్వనమిచ్చినటువంటి కారణం చేత యజ్ఞంలో సోమపానార్హత లేకుండా ఇంద్రుడు షరతు విధించడం వల్ల అశ్వినీ దేవతలు సోమపానం చెయ్యలేకపోతుంటే చవన మహర్షి శర్యాతి చేత యజ్ఞం చేయించి ఆ సోమపానార్హతని వాళ్ళకి కల్పిస్తే కోపం వచ్చినటువంటి ఇంద్రుడు క్రుద్ధుడై వజ్రాయుధాన్ని ప్రయోగించపోతే చవన మహర్షి మీదకి ఆయన ఇంద్రుడి యొక్క భుజములు స్తంభించిపోయేటట్టు చేసి కృత్యని సృష్టించారు. ఆ కృత్య వెళ్లి మీద పడిపోతుంటే ఆనాడు మళ్లీ ఇంద్రుడు ప్రార్థన చేశాడు. దేవగురు వచ్చి మళ్లీ చవనుండి ప్రార్థించమంటే చవనుండి ప్రార్థిస్తే ఆ కృత్యను ఉపసంహారం చేసి మదాసురుడిగా ఆయన స్వేచ్ఛావిహరణమైన స్త్రీల యందు ఉంటారు అని నిరూపణ చేశారు. ఈ విధంగా పాతివ్రత్య ప్రభావాన్ని మనకి ఎంత గొప్పదో ఈ ఘట్టంలో వ్యాస మహర్షి ఆవిష్కరించారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.